సంక్రాంతి వచ్చింది. మా తమ్ముడు గుజరాత్ నుంచి ఇంటికి వచ్చాడు. మా తమ్ముడు ఇంట్లో ఉంటున్న 10 డేస్ ని బ్లాగ్ తీసి ఒక సిరీస్ లా చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ రోజు డే 1 ఆఫీస్ అయ్యాక బస్ లో వస్తుంటే ఒక తమ్ముడు కుక్క పిల్లని తీసుకెళ్తున్నాడు. కానీ బస్ లో నాట్ అలౌడ్. సో కాబట్టి మన బ్యాగ్ ఇచ్చి దాన్ని కొంచెం హైడ్ చేయడానికి హెల్ప్ చేసాం. పండక్కి హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోద్దేమో కానీ వైజాగ్ రోడ్లు మొత్తం జనాలతో నిండిపోయింది. ఆ ఫెస్టివల్ వైబ్స్ అంతా ఈ గోపాలపట్నంలోనే కనబడుతుంది. ఇంటికి వచ్చాను, కలిసాను. వెంటనే ఒక రీల్ కి ఐడియా వచ్చి ఇద్దరు డీప్ డిస్కషన్ పెట్టి ఒక స్క్రిప్ట్ అయితే ఫైనల్ చేసాం. ఆ రీల్ షూట్ చేయడానికి ఒక మంచి బట్టల షాప్ చూడడానికి వెళ్తుంటే మా వాడు మంచి బట్టల షాప్ తీసుకెళ్లాడు. నేను దీన్ని రిజెక్ట్ చేసి వేరే లొకేషన్ చేంజ్ చేద్దాం అనుకున్నాను. కానీ పండగ వైబ్ వల్ల ఏ బట్టల షాప్ కూడా ఖాళీ లేదు. మా ఫ్రెండ్ ఒక బట్టలు తీయమన్నాడు. మాకేం నచ్చక తీయలేదు. రీల్ కూడా తీయడానికి అవ్వలేదు. ఆకలేసేస్తుందని చెప్పి డైరెక్ట్ ఇంకా ఇంటికి వచ్చేసి 2 నెలల నుంచి నాకు మటన్ లేదు, ఏం లేదు, ఓన్లీ చికెన్ పెట్టేవారు. వీడు వచ్చాడని చెప్పి నీట్ గా మటన్ చేసి పెట్టారు. తినేసాక మా ఫ్రెండ్ ఒక షాప్ దగ్గర పని చేస్తున్నాడంటే గాజువాకలో షాప్ అంటే ఆ షాప్ బయలుదేరిపోయాం. షాప్ ఖాళీ లేకపోయినా సరే నానా తంటలు పడి రీల్ చేసాం. ఆ రీల్ రేపు మార్నింగ్ పెట్టేస్తాను. ఈ రీల్ చూస్తున్నప్పుడు భోగి వచ్చేస్తుంది కాబట్టి హ్యాపీ భోగి అందరికి.